నాగర్ కర్నూలు మండలం కుమరెల్లి మల్లన్న జాతరలో విషాదం చోటు చేసుకుంది. మల్లన్న దర్శనం కోసం వెళ్లిన భక్తులను నిర్వాహకులు డబ్బులు అడిగారని వారు ఆరోపించారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినందుకు వారిపై దాడి చేశారన్నారు. దాడి సమయంలో అక్కడే ఉన్న 2 నెలల చిన్నారిని నిర్వాహకులు తోసేశారని, దాడి జరిగిన తరువాత రోజుకు చిన్నారి మృతి చెందినట్లు తెలిపారు. తోసేయటం వల్లే చిన్నారి మృతి చెందిందని బాధితులు ఆరోపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాగర్ కర్నూలు మండలం కుమ్మెరం మల్లన్న జాతరలో విషాదం చోటు చేసుకుంది. మల్లన్న దర్శనం కోసం వెళ్లిన భక్తుల నిర్వాహకులు డబ్బులు అడిగారని వారు ఆరోపించారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినందుకు వారిపై దాడి చేశారన్నారు. దాడి సమయంలో అక్కడే ఉన్న 2 నెలల చిన్నారిని నిర్వాహకులు తోసేశారని, దాడి జరిగిన తరువాత రోజుకు చిన్నారి మృతి చెందినట్లు తెలిపారు. తోసేయటం వల్లే చిన్నారి మృతి చెందిందని బాధితులు ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకొండ. నాగర్ కర్నూలు మండలం కుమ్మేర మల్లన్న జాతరలో అవమానించిన ఘటన చోటు వేసుకొని చెప్పుకోవచ్చు. గత 3 రోజుల కిందట అయితే ఈ నేపథ్యంలో అక్కడ అయితే జాతర బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే అక్కడ దైవ దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటే లోపల సమయంలో కొందరు అక్కడ ఉన్న నిర్వాహకులు అడ్డుకున్నారు, దాడి చేశారు. అలాగే డబ్బులు డిమాండ్ చేసడంతో అక్కడ దాడి జరిగిందని చెప్పి అక్కడ ఏవైతే బాధితురాలు కూడా ఆరోపణ చేశారు. అయితే అక్కడ దాడి చేసిన నేపథ్యంలో అక్కడ చిన్నారి తోసేయడంతో బలమైన గాయం తాకిందని చెప్పి గత 2 రోజుల కిందట అక్కడ ఆసుపత్రికి తీసుకెళ్లిన వెంబడే పూర్తిగా అంటే నిన్న చనిపోయినట్టుగా నిర్ధారణ జరిగింది. అయితే అక్కడ పసిపాపని తోసేయడం వల్ల చనిపోయిందని చెప్పి బాధితులకు సంబంధించిన ఎవరైతే వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికీ అంటే అక్కడ జరిగిన ఆలస్యంగా వెలుగు రావడంతో అక్కడ ఉన్న వారి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడ బాధితులు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు పోలీస్ స్టేషన్ లో పిటిషన్ చేశారు. అంటే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దైవ దర్శనానికి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు లేవు, మేము ఖాళీ దేవుని దర్శనం చేసుకుని వెళ్తామని చెప్పి అక్కడ ఆరోపించినప్పటికీ కూడా వాళ్ళు నిరాకరించారు. అక్కడ ఎవరైతే ఏర్పాటు చేశారో ఆ నిర్వాహకులు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రామకొండ. మల్లన్న స్వామి శివుడు ఉన్నాడు. శివుని కాడికి దర్శనం చేసుకున్నాక వచ్చినాక కిందికి మేము ఇక్కడ మల్లన్న స్వామి కిందికి గృహ లోపలికి పోతున్నాము. గృహ లోపలికి పోతుంటే నేను, మా అమ్మ, మా పిన్ని, మా 2 మర్దల్లో ఉన్నాము. ఉన్న తర్వాత మమ్మల్ని లోపలికి వచ్చినాక మా ముందర ఒక 5-6 మంది ఉన్నారు. ఉంటే ఎందుకు మీరు వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నారు లేదు తెలియదు, మా దగ్గర ఉండి మీరు 100 రూపాయలు పెట్టి లోపలికి రండి అని అన్నారు. 100 రూపాయలు దేనికైనా అడిగినాం. అంటే టికెట్ ఉందా, టోకెన్ ఉందా అని అడిగినాం. టికెట్లే టోకెన్లే, నీకు చూడాలనుకుంటే నువ్వు లోపలికి రండి అంటే ఎందుకని అడిగినాం. మీరు ఫస్ట్ దూరం జరుగురు అన్నారు. ఎందుకు దూరం జరగాలని కూడా అడిగినాం మేము. అంటే కిందికి దిగు అంటూ నువ్వు కాపను అయితే నువ్వు కాపను, మేము కూడా గలీజ్గా మాట్లాడుతూ నువ్వు కుటుంబా, మేము తక్కువ జాతలు నువ్వు ఎక్కువ జాతలు నువ్వు కంటే విలువ ఉంటుంది అని కూడా మా అమ్మ అన్నది. నేను ఈయనకు చెప్తే వీడు అడగడానికి పోతే అక్కడ వాళ్ళు లేరు. కొబ్బరికాయల రూమ్లు ఉన్నారు. గ్రూప్లో పెట్టి చూసుకున్నారు, ఎంబల్లో చూసుకున్నారు. వీళ్ళు అప్పటికి 4 ఉన్నారు. అక్కడ 4 పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కింద వేసి కొట్టినున్నారు. వీళ్ళని కొట్టిన తర్వాత ఉండి రూమ్లోకి తీసుకున్నారు. కొబ్బరికాయల రూమ్లోకి తీసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు 2-3 గంటలు కొట్టిరని నాకు కొడుతుంటే మా అమ్మ వీళ్ళు ఆపడానికి పోతే వీళ్ళిద్దరు రూమ్లోకి తీసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. కొట్టిన తర్వాత నేను ఆ డెలివరీ అయిన అమ్మాయి చిన్న పాప ఉన్నది బయట అన్న కొట్టకుండా మీకు కాలు మొక్తామన్నట్టు ఊళ్ళో మాట్లాడుతుంది. అంటే 6 చేయండి కానీ మీరు ఇట్లా కొట్టకుండా అంటే దొమ్మలైన మా జడలు పట్టి మా మెడలు పట్టి బయటకు నూకిరు. 2-3 చెంపల మీద కూడా కొట్టిరు. అయితే పైన మల్లన్న స్వామి శివుడు ఉన్నాడు. శివుని కాడికి దర్శనం చేసుకున్నాక వచ్చినాక కిందికి మేము ఇక్కడ మల్లన్న స్వామి